చాలామంది స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించామని జెప్పేసి ఆ స్టాక్ బై చేస్తా ఉంటారు. ఈ స్టాక్ బై చేస్తా ఉంటారు. ఎవరో రికమెండేషన్ ఇచ్చారని జెప్పేసి వాళ్ళు ఏదేదో స్టాక్స్ బై చేస్తా ఉంటారు. కానీ స్టాక్ మార్కెట్‌లో మీకు రియల్‌గా డబ్బులు రావాలంటే ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఏముండాలంటే పేషెన్సీ అనేది ఉండాలి. వెదర్ యూ ఆర్ డూయింగ్ ట్రేడింగ్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ ఏం చేసినా గానీ పేషెన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సెకండ్ వచ్చేసి సైకాలజీగా మీ మైండ్ సెట్ అనేది ప్రిపేర్డ్ అయి ఉండాలి. అంటే ఎలాగా అంటే మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఓకేనా, మన ఎమోషన్స్ ఎలా టెస్ట్ చేస్తాయి. ఎమోషన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ ద మార్కెట్స్. ఎప్పుడైనా కానీ క్రౌడ్కి అపోజిట్ ఆలోచించాలి, ఓకేనా. క్రౌడ్లో ఉండకూడదు. ఇప్పుడు క్రౌడ్కి అపోజిట్ ఆలోచించినప్పుడే నువ్వు మార్కెట్లో మనీ మేక్ చేయగలుగుతావు. క్రౌడ్ ఎలా ఆలోచిస్తుందో నువ్వు అలా ఆలోచించావు అనుకో, పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయంటే అట్లీస్ట్ ఒక బ్యాంక్ ఎఫ్డీ కూడా రిటర్న్స్ వర్కౌట్ అవ్వాలన్నమాట మీ పోర్ట్ఫోలియోలో. సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మీ మైండ్ సెట్. ప్రాపర్ మైండ్ సెట్, పేషెన్సీ, డిసిప్లిన్. ఈ మూడే మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి 3 మెయిన్ రీజన్స్ అన్నమాట.